ఇక మాదే రాజ్యం 2028లో బీసీ సర్కార్ పక్క రెడ్లు వెలుమల రాజకీయ సమాధి తప్పదు. హుజూర్నగర్ మిర్యాలగూడ కల్వకుర్తి నాగార్జున సార్లో బీసీలే నిర్ణయాత్మక శక్తి. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ బీసీ అభ్యర్థులు చరిత్ర తిరగరాస్తారు. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం 4 సెగ్మెంట్ల వాస్తవిక వివరాలను విడుదలని ఒక వార్తనైతే చూస్తాం. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక మాదే రాజ్యం 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీసీల రాజ్యమని, రాబోయే ఎన్నికల్లో బీసీల సత్తా ఏందో చూపిస్తామని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం అన్నారు. రాష్ట్రంలో అనాదిగా బీసీలు రాజకీయంగా తీవ్ర వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్పీ ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికార సాధనే లక్ష్యమని సర్జికల్ స్ట్రైక్ 59 మూమెంట్లో భాగంగా మల్లన్న శుక్రవారం మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల సామాజిక గుణాంకాల ఓటర్ల లెక్కలు రాజకీయ సమీకరణలు బహిర్గతం చేశారని చెప్పారు. ఒక వార్త చూసుకుంటే అయితే సాగర్లో ఓట్లేనివి, నాగార్జున సాగర్లో ఎవరి ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఎవరు గెలిచిరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం బీసీల ఓటర్లు 1,20,408 మంది అయితే 54.56% ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారంటే బీసీల ఓట్లు 1,27,408 మంది ఉన్నారు. అంటే 56% మంది బీసీలే ఉన్నారు. 54.56% మంది బీసీలే ఉన్నారు. అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కేవలం 17,000 ఉన్నాయి. ఇక చూడ్రి, 17,000 ఎక్కడ, 1,27,000 ఎక్కడ, 17,033 మంది మాత్రమే ఓట్లు ఉన్నట్టు తెలిపారు. సంఖ్యాబలం బీసీలదైనా రాజకీయ అధికారం మాత్రం రెడ్ల చేతుల్లోనే కొనసాగుతుందని మండిపడ్డారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో బీసీ నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన నిమ్మల రాములు వంటి నేతల రాజకీయ ప్రస్థానాన్ని గతంగా బలహీనపరిచారని అన్నారు. బీసీల ఓట్లను ఉపయోగించుకొని అధికారం సాధించిన జానారెడ్డి కుటుంబం స్థానిక బీసీ నాయకత్వాన్ని అణచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2028 ఎన్నికల్లో నాగార్జున సాగర్లో బీసీ నాయకత్వానికి ప్రజలు అవకాశం కల్పిస్తే రాజకీయ చరిత్ర మారుతుందని ధీమా వ్యక్తం చేశారని ఒక వార్తనైతే చూస్తాను. ఇక్కడ 1,27,000 నాగార్జున సాగర్లో 1,27,000 పైచీలకు ఓట్లు బీసీలో ఉంటే కేవలం 17,000 ఓట్లు ఉన్న మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తాను. ఒకటే ఇంట్లో ఎంపీ ఎమ్మెల్యేలు అవుతున్నారు. అజ్జుడు మన బీసీలను కానిస్తారు అట్లా, అది కాదు. ఇక హుజూర్నగర్ నియోజకవర్గం చూసుకుందాం. హుజూర్నగర్ నియోజకవర్గంలో బీసీల ఓటర్లు 1,30,459 మంది ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని మల్లన్న అన్నారు. బీసీలు కన్నా ఇక్కడ ఓసీల కన్నా ఇక్కడ బీసీలు దాదాపుగా 2 రెట్లు అధికంగా ఉన్నప్పటికీ దశాబ్దాలుగా ఒకే వర్గం రాజకీయ ఆధిపత్యం కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటే ఒక శక్తి అని, అయితే ఆ శక్తి ఎవరి చేతుల్లో ఉందో ప్రజలు గుర్తించాలన్నారు. 2028లో హుజూర్నగర్ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచిన బీసీ అభ్యర్థి గెలవబోతున్నారని స్పష్టం చేసిరు. అక్కడ విషయం ఏంటంటే హుజూర్నగర్లో దాదాపుగా 1,30,459 ఓట్లు ఉన్నాయి బీసీలే, కానీ అక్కడ ఒకటే కుటుంబానికి సంబంధించిన ఆధిపత్యం కొనసాగుతుంది. ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళే సాగుతా ఉంది. ఇటు కోదాడ, అటు హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఇక ఎప్పుడు ఒకటే కుటుంబం అన్నట్టు. ఇక్కడ కోదాడలో ఈమె చూసుకుంటుంది, హుజూర్నగర్లో ఆయన చూసుకుంటాడు. అది నడుస్తూ ఉన్నది. ఇక కల్వకుర్తి కోటపై బీసీ జెండా ఎగరవేస్తాం. కల్వకుర్తి నియోజకవర్గంలో 1,31,119 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. 54.16% ఉన్నారట కల్వకుర్తి నియోజకవర్గంలో. ఈ ప్రాంతానికి బీసీ రాజకీయ పోరాటాల చారిత్రక నేపథ్యం ఉందన్నారు. మల్లన్న గుర్తు చేశారు. 1989లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను ఓడించిన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన జై చిత్తరంజన్ దాస్ సంచలనం సృష్టించారన్నారు. కల్వకుర్తి ఎప్పుడు మార్పుకు నాంది పలికే ప్రాంతం అన్నారు. ఆ చరిత్రను మళ్ళీ పునరావృతం చేస్తూ 2028లో కల్వకుర్తి కోటపై బీసీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. బీసీల ఐక్యత విజయానికి ఆయుధమని, కులాల వారిగా విభజించి పాలించే రాజకీయాలకు ఇక్కడి ప్రజలు ఇక నుంచి ముగింపు పలకాలన్నారు. అక్కడ ఎన్టీఆర్నే ఓడగొట్టిరట. 1989లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను ఓడించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందట కల్వకుర్తి. నాంది అది ఎక్కడ అంటే ఉద్యమాలకు నాంది, కల్వకుర్తికి ఎప్పుడు కూడా మార్పుకు నాంది అని చెప్తా ఉన్నారు. అక్కడ బీసీల ఓటర్లు ఎన్ని అంటే 1,30,119 ఓట్లు బీసీలో ఉన్నాయట. అక్కడ ఓట్లలో 54.19% బీసీల ఓట్లే ఉన్నాయట. మరి మొత్తం మనయే. ఇప్పుడు 54 సగానికి పైగా మనయే ఓట్లు ఉంటాయి. ఎక్కడ కూడా ఏ నియోజకవర్గం చూసుకున్నా సగానికి పైగా మనయే ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. 100% ఈ రెడ్లు విలువలను రాజకీయ పరంగా సమాధి పెట్టడం ఖాయం.